అందరికీ నమస్కారం అండి. ధనధాన్యాలు ప్రసాదించే కుచేలుని ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సిరి సంపదలు రెట్టింపు అవుతాయని నమ్ముతారు. సాధారణంగా ఇంట్లో ధనధాన్యాలు నిలువ చేసే చోట కొన్ని పవిత్ర వస్తువులను ఉంచడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మెచ్చిన ఆహార ధాన్యాలు అటుకులు, అవిసె గింజలని భాగవతంలో వివరించి ఉంది. అలా పరమాత్మనికి ప్రీతికరమైన అటుకులను ఓ ఆలయంలో ప్రసాదంగా పంచిపెడతారు. ఈ ప్రసాదాన్ని భక్తితో ఇంట్లో దాచుకుంటే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. అలాంటి విశిష్టకరమైన ఆలయం గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుని బాల్య మిత్రుడు సుదాముడు. ఇతను కటిక దరిద్రుడు. కుట్టడానికి కూడా వీలు లేనన్ని చిరుగులు వస్త్రాన్ని ధరిస్తాడు కాబట్టే అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది. కటిక దరిద్రంతో పాటు ఇతనికి బహుసంతానం కూడా. ఒకసారి కుచేలుని భార్య అతనితో, నీ చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుణ్ణి కలిసి మన దరిద్రం పోయే ఉపాయం తెలుసుకుని రమ్మని సలహా ఇస్తుంది. భార్య ఇచ్చిన అటుకుల మూట కట్టుకుని శ్రీకృష్ణుని దర్శనానికి బయలుదేరుతాడు కుచేలుడు. తీరా శ్రీకృష్ణుని కలిశాక తన మిత్రుని ఆదరణతో తాను వచ్చిన పని మరిచిపోతాడు. సర్వం తెలిసిన జగన్నాథుడైన శ్రీకృష్ణుడు కుచేలుడు ప్రేమగా తెచ్చిన అటుకులు ఒక పిడికెడు నోట్లో వేసుకుంటాడు. దీంతో కుచేలుని ఇల్లంతా ధనరాశులతో నిండిపోతుంది. తన గ్రామానికి తిరిగి వచ్చిన కుచేలుడు పిడికెడు అటుకులు తీసుకుని అడగకుండానే తనకు ఇంత సంపద ఇచ్చిన శ్రీకృష్ణునికి మనసారా నమస్కరించుకుంటాడు. పోతన భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో ఈ కథ ఉంటుంది. గుజరాత్లోని కృష్ణ భక్తి ఎక్కువ. ఇక్కడ శ్రీకృష్ణుని ఉనికిని తెలిపే అతి ప్రాచీనమైన దేవాలయాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కృష్ణుని ప్రాణ స్నేహితుడు కుచేలునికి కూడా ఆలయం ఉంది. పోర్బందర్లోని కుచేలునికి ఆలయం ఉంది. బాల్యమిత్రుడైన సుదాముడు, శ్రీకృష్ణుడు తమ బాల్యంలో ఈ ప్రాంతంలో సాందీపుని గురుకులంలో విద్యను అభ్యసిస్తారు. ఇక్కడే వారి ఇరువురు ఆటపాటలతో ఆనందంగా గడిపారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. గురుకులం నుంచి బయటకు వచ్చిన తర్వాత సుదాముడు చాలా కాలం వరకు శ్రీకృష్ణుని కలుసుకోలేకపోతాడు. భార్య బిడ్డలను పోషించడానికి ఆయన సతమతమైపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో తన పేదరికాన్ని కృష్ణుడికి చెప్పుకోవడానికి బయలుదేరుతూ ఆయనకి ఇష్టమైన అటుకులు తీసుకుని వెళ్తాడు. వాటిని ఇష్టంగా ఆరగించిన కృష్ణుడు ఆయన అడగకపోయినా అపారమైన సిరి సంపదలను ప్రసాదిస్తాడు. గుజరాత్లోని సుదాముని ఆలయం వారి స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం దర్శనం స్నేహ ధర్మాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది. సుదాముని ఆలయంలో నైవేద్యంగా సమర్పించిన అటుకులను ప్రసాదంగా ఇస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని తాము కొంత స్వీకరించి మిగిలిన అటుకులను తమ ఇంట్లో ధనధాన్యాలు గల ప్రదేశంలో ఉంచుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల తమ సంపదలు వృద్ధి చెందుతాయని వారు విశ్వసిస్తారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదని నిరూపితమైన సత్యమని భక్తులు భక్తి పారవస్యంతో చెబుతారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు గుజరాత్లోని సుదాముని ఆలయాన్ని దర్శించి అటుకుల ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని ధనధాన్య ప్రదేశాల్లో ఉంచి అపర కుబేరులైనట్లుగా ఎన్నో ఆధారాలున్నాయి. శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో సుదాముని ఆలయాన్ని దర్శించి ఆ కృష్ణుడి యొక్క కృప మనందరి మీద ఉండేలా కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.